త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. ఇక ఈ సినిమా విషయంలో ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి మంచి సక్సెస్ ని సాధిస్తుంది అంటూ సినిమా యూనిట్ చాలా ఇంటర్వ్యూలో చెబుతున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ సినిమాలో లాస్ట్ 25 నిమిషాలు మాత్రం ఈ ప్రతి ఒక్కరికి పూనకాలు వస్తాయని ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ చెప్తున్నారు. ఎందుకంటే ఆ 25 నిమిషాల్లోనే మహేష్ బాబు స్టామినా ఏంటో మనకు అర్థమవుతుంది అంటూ అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉండబోతుందంటూ తను చెప్పడం చూసిన మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. అయితే ఈ సినిమా మీద మహేష్ బాబు త్రివిక్రమ్ కంటే కూడా నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా వల్ల బ్యానర్ నుండి వస్తున్న మరో సూపర్ డూపర్ హిట్ సినిమా అవ్వబోతున్నట్లుగా కూడా తెలియజేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ మాత్రం ఈ సినిమా మీద ఎలాంటి స్పందన తెలియజేయకుండా కామ్ గా ఉంటున్నాడు. ప్రస్తుతానికి ఆయన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చాలా బిజీగా గడుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 6వ తేదీన గ్రాండ్ గా జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా క్లైమాక్స్ ను కూడా చాలా కొత్తగా వెరైటీగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా మీద త్రివిక్రమ్ మాట్లాడితే జనాల్లో అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మీద ప్రతి ఒక్కరు చాలా అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధిస్తే ఆ ఊపుతో మహేష్ బాబు రాజమౌళి సినిమాలో పాల్గొనాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి సందర్భంలో ఈ సినిమా మహేష్ బాబుకి మంచి విజయాన్ని అందిస్తుందా? ఇక త్రివిక్రమ్ తన కెరీర్ లో మహేష్ బాబుతో చేస్తున్న 3వ సినిమా కావడంతో మిగతా 2 సినిమాల కంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంటుందని మహేష్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో.